6వ అధ్యాయము 47వ వచనం నుండి 5వ వచనం నుండి చదువుతున్నా. ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూసి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కాఠిన్యమాయను గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. ప్రభును ఈరోజు వాక్య భాగము ఎదురైన గాలి. వాక్య భాగం ఏంటి చెప్పండి? టైటిల్ ఎదురైన గాలి. ఎదురైన గాలి ఎవరికి ఎదురైంది? ఎప్పుడు ఎదురైంది? గాలి అంటే మన ఉద్దేశంలో ఏమిటి? అసలు బైబిల్ అర్థం ఏమిటి? ప్రకృతి సంబంధంగా మనం ఆలోచించినప్పుడు, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలో ఒక వాక్యమును మనం బైబిల్లో చదువుకున్నప్పుడు దానిని ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం దానిని మన జీవితానికి అన్వయించుకోవాలి. ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో మనం ఒక వాక్యమును చదివినప్పుడు ప్రకృతి సంబంధంగా దానిని మనకి రాసిన దాని నుండి మన జీవితానికి అన్వయించుకోవడానికి ఆత్మ సంబంధముగా ఆ వాక్యము మనకి ఎలా అన్వయించబడుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి సందర్భం. యేసు ప్రభువారు సముద్రం మీద తన శిష్యులు పడవలో వెళుతూ ఉండగా సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. మనం ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఎన్నో క్రొత్త విషయాలు మనకు అర్థమవుతాయి. యేసు ప్రభువారు తమ శిష్యులను అద్దరికి వెళ్ళండి అని బలవంత పెట్టాడు. వారు అందరం కలిసి వెళ్దాం ప్రభువా అన్నాడు. కాదు మీరు ముందు వెళ్ళిపోండి అని చెప్పాడు. కొన్ని సందర్భంలో మేము కూడా ప్రార్థనకు బయలుదేరి సాయంత్రం పూట కూర్చుంటాం. బ్రదర్స్ అందరూ వస్తారు, మీరు పదండయా మేము వస్తామంటే కాదు అందరం కలిసి వెళ్దాం అంటారు. నాకేదో చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని వస్తాను అన్నా సరే మేము నీతో పాటే వస్తాం అంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. యేసు ప్రభు శిష్యులు కూడా ప్రభువారు కలిసి వెళ్ళవలసిన వారు. అసలు వాస్తవంగా యేసు ప్రభువారు ఆయన శిష్యులను ఆ రాత్రి ఆ ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేయాలి. కానీ జరిగినటువంటి సందర్భాలను బట్టి వారు అక్కడ ఉండడం మంచిది కాదు అని ప్రభువు తలంచి బలవంత పెట్టాడు. మీరు పదండి అవతలకి, రేపటి ప్రోగ్రాం కదా ప్రభువా మనం వెళ్ళాల్సింది, ఇంత రాత్రిపూట ఎందుకు మేము అని అడిగి ఉండొచ్చు. అయినా సరే ప్రభు అన్నాడు, ప్రోగ్రాం రేపే, కానీ ఈ రాత్రి మీరు బయలుదేరాలి. ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్ళండి.
ప్రభువారు వారిని బలవంత పెట్టాడు. వెళ్ళడానికి ఇష్టము లేనటువంటి వారిని యేసు ప్రభు బలవంత పెట్టి పంపించాడు. కారణం ఏమిటి అంటే అక్కడ కొన్ని సందర్భాలు జరిగినాయి. అవేమిటి అంటే పై వచనాల్లో మనం చదివితే యేసు ప్రభు వారు ఆయన బోధిస్తూ ఉండగా ఆయన బోధన విన్నటువంటి ప్రజలు వారు సమయమును మర్చిపోయారు, స్థలమును మర్చిపోయారు. వారు ఉన్నది అరణ్య మార్గంలో. వారు పట్టణంలోనికి వెళ్ళాలంటే చాలా దూరం పోవాలి. అందుకని వారు ఉన్నటువంటి ప్రాంతమును కూడా మర్చిపోయారు, సమయాన్ని మర్చిపోయారు. ఉదయం నుండి సాయంకాలము ఒక దినము 2 రోజులు వాళ్ళు తెచ్చుకున్నాయి అయిపోయినాయి, 3 దినములుగా వచ్చింది. అప్పుడు వారి దగ్గర ఎవరి దగ్గర కూడా భోజనము లేదు. శిష్యులు వచ్చి చెప్పారు, ప్రభువా చాలా దినములు అయింది, సమయం ఎక్కువైపోయింది, వారు వదిలేస్తే నీవు ఏంటి అసలు ఊపిరాడకుండా బోధిస్తున్నావు, వాళ్ళకి ఎందుకు స్వస్థతలు చేస్తున్నావు, అద్భుత కార్యములు సూచక్రియలు వారి మధ్యలో చేస్తున్నావు, వారు కూడా కదలట్లేదు, ఇంతసేపు నీవు వారితోనే ఉన్నావు, నువ్వు విడిచిపెడితే వారు వెళ్ళిపోతారయ్యా, వెళ్ళి వారు భోజనం కొనుక్కొచ్చుకొని తింటారు, తర్వాత మరలా నువ్వు బోధిద్దు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, వాళ్ళు వెళ్ళటం కాదు, వారికి మీరే ఆహారమును పెట్టండి అన్నాడు. ఆశ్చర్యపోయారా? ఏంటి ప్రభువా మాట్లాడుకుంటున్నావా ఏంటి? చూస్తే ప్రజలు విస్తారంగా కనపడుతున్నారు, ఇన్ని వేల మందికి మనం ఆహారం పెట్టాలంటే ఇంచుమించు 200 ధ్యానారములైనా పడతాయి అన్నారు. 200 ధ్యానారములు అంటే రోజు కూలి ఒక ధ్యానారం అయితే 200 ధ్యానారాలంటే ఎన్ని నెలల కూలి? ఎన్ని నెలలు? ఇంచుమించు 7 నెలలు. 7 నెలల కూలి అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, పిలుపు గారు 200 ధ్యానారములు ఆహారం కొన్నా వారికి సరిపోదు అన్నారంటే వాళ్ళ దగ్గర అప్పటికి ఖజానాలో 200 ధ్యానారాలు ఉన్నాయి, ఇవి తీసుకొచ్చినా సరిపోవు అన్నారు. అంతలో పిలుపు వచ్చి, ప్రభువా ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఒక 5 రొట్టెలను 2 చేపలని వాళ్ళ మమ్మీ వాళ్ళు మరి ఎన్ని కట్టారో ఏమో కానీ వాడు తిన్నాడో లేదో మొత్తానికి ఉన్నాయి అంటే ప్రభు అన్నాడు, అవే చాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. వేల మంది ప్రజలు కనపడుతున్నారు. ప్రభు అన్నాడు, అవే చాలు, ప్రజలను పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి. అందరూ పంక్తులు కూర్చున్నారు. వాక్యం వినడానికంటే మనం లైన్కి కూర్చోం, కానీ తినడానికి అనేసరికి వెంటనే అసలు ఇరుకిరుగ్గా ఉన్న కుర్చీ తెచ్చుకొని ఇడిసరికని కొంచెం ఇరికిచ్చేసుకొని కూర్చుంటాం, లైన్లోకి రాకపోతే మనకు లైన్లోకి రావని. వెంటనే లైన్ కూర్చున్నారు 50 మంది 100 మంది. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి విరిచి వడ్డించగా స్త్రీలు పిల్లలు కాక పురుషులను లెక్క పెడితే 5,000 మంది వచ్చారంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ భోజనం చేయగా మిగిలిన ముక్కలన్నిటిని గంపలకి ఎత్తితే 12 గంపలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు శిష్యులు, ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ప్రజలందరూ అనుకుంటున్నారు మన మధ్యలోనికి ఒక ప్రవక్త వచ్చాడు అనుకున్నారు. అద్భుతములు చేసింది, ఆశ్చర్యమైన కార్యములు చేసేది ఆ దినాల్లో ప్రవక్తలే చేశారు. ఏలియా గారి గురించి, ఎలీషా గారి గురించి, ఇర్మియా గారి గురించి, యెషయా గారి గురించి, ఆమోస్ గారి గురించి ఎలాగా ప్రవక్తలు చేసిన అద్భుతములను గూర్చి విన్నారు ప్రజలు. అనేక మంది ఆడ ధర్మశాస్త్రమును గ్రంథములు చదువుకున్న వారు ఉన్నారు. అందువలన వారందరూ కూడా ఆశ్చర్యపడి మనలోనికి ఒక ప్రవక్త వచ్చాడు అన్నారు. మరికొంతమంది అయితే ముందుకి అడిగి వేసి ఏమంటున్నారు తెలుసా, ఎలాంటి వ్యక్తి మనకు రాజుగా ఉంటే మంచిది? ఎందుకు? రాజుగా ఉంటే ఖజానా తక్కువైనా పెన్షన్లు ఆగిపోవు, ఖజానాలో డబ్బులు లేకపోయినా జీతాలు ఆగిపోవు, రిటైర్మెంట్ డబ్బులు ఆగిపోవు. వీళ్ళందరూ ఆలోచన చేసి రాజుని చేద్దాం. రాజుగా ఉంటే మన రాజ్యంలో ఎలాంటి అద్భుతములు ఎన్నైనా చేయొచ్చు, కాబట్టి ఈయన రాజుగా చేద్దామన్నప్పుడు శిష్యులు ఖండించాలా, శిశువులు కూడా ఏకీభవించారు. నిజమే, ఈయన రాజు అయిపోతే శిశువుల ఆశలేంటి చెప్పండి. ఇప్పుడు
శిష్యులు ఏమనుకొని ఉంటారు, యేసు ప్రభు రాజు అయితే హోమ్ డిపార్ట్మెంట్ నాకు ఇస్తారు అనుకున్నాడు ఒక ఆయన, ఫైనాన్స్ మినిస్టర్ నేను అవుతాను అనుకున్నాడు ఒక ఆయన. ఎలాగా మంత్రి పదవులు మనకే వస్తాయి, హై పొజిషన్లో ఉంటాం మనం అనుకొని శిష్యులు కూడా ప్రజలతో ఏకీభవించి యేసు ప్రభువుని రాజుగా చేయడానికి వారందరూ కూడుకొని ఏకీభవించి ప్రభువు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఈ ప్రజలకి, ఈ దేశమునకు, మన ప్రాంతమునకు, యోధా ప్రజలకు నీవే రాజు. ఇప్పుడు పిలాతు దగ్గరికి, యాజకుల దగ్గరికి ఈ వార్తను తీసుకెళ్ళింది ఎవరు? యేసు ప్రభు చెప్పాడు, అంతకుముందు నేను రాజునని చెప్పలేదు కదా. మరి యాజకులు ఎందుకు మోపిన నేరములలో ఇతడు యూదులకు రాజునని ప్రకటించుకున్నాడని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పలప్పుడు. పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు తప్ప నీవు రాజువా అని అడిగితే పిలాతు దగ్గర అన్నాడు, అవును నేను రాజునే అని. అంతే తప్ప ప్రజలకు ఎప్పుడు చెప్పుకోలే ఆయన. కానీ ప్రజలు ఆయన్ని రాజు చేయాలనుకున్నారు. అనుకొని కిరీటం తీసుకురండి, కిరీటాలు తండి, అవి అన్నీ రెడీ చేస్తున్నారు. అప్పుడు ప్రభు చూసి, ప్రజలంటే ఏదో అమాయకంగా అనుకున్నారు, శిశువులు కూడా ఏంటి, నేను వచ్చింది దేనికి? నా రాజ్య స్థాపన వేరు కదా, నా రాజ్యం వేరు కదా, నేను రాజ్య స్థాపన చేయడానికి వచ్చాను, కానీ నేను రాజునే, కానీ నా రాజ్యం వేరు కదా. వీళ్ళు ఈ రాజ్యం అనుకుంటున్నారు, వీళ్ళ కోరికలను నెరవేర్చకూడదు, వీళ్ళ మాట నెరవేరితే ఇప్పుడు నేను రాజుగా ఉండిపోవాల్సి వస్తుంది. ఆయన ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, రాజుగానే మిగిలిపోతాడు. ఈ లోకమునకు రాజు కాదు ఆయన. అందుకని ప్రభు ఏం చేశాడంటే, పేతురు, యోహాను ఇట్రండి, మీరు రండి, అందరు రండి, శిష్యులు అందరు రండి అనేసరికి బలమైన కోరికతో ఉన్నటువంటి యోధా గారు, ఇస్కరియోతు యోధా, యేసు ప్రభు గారికి వచ్చేసి గబగబ నేనేం ఫస్ట్ కిరీటం పెట్టి నేను రాజుకు ప్రకటించాలనుకున్నాడు. ప్రభు అన్నాడు, ఆ కిరీటాలన్నీ పడేసి మీరు బయలుదేరి అద్దరికి వెళ్ళండి అన్నాడు. వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. అదేంటి ప్రభువా, నిన్ను రాజుని చేయాలని అందరు ఆశపడుతున్నారు, మేము కూడా అందుకే వచ్చాం అంటే, మీరు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పింది మీరు వినండి. మీరు బయలుదేరి అద్దరికి వెళ్ళిపోండి అని వారిని బలవంతము చేశాడంట, బలవంత పెట్టాడు. లేదు ప్రభు మేము వెళ్ళాం అన్నారు. అయినా సరే ప్రభు ఏం చేశాడు, వారిని బలవంత పెట్టి ధోని ఎక్కించి వారిని వీడు కొలిపి మీరు పదండి వెళ్ళిపోండి, నేను పొద్దున్న కల్లా నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంట, ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్ళాడు. యేసు ప్రభు వారి యొక్క అలవాటు, ప్రతిదినము అదే అలవాటు. ఆయన అలవాటు పగలంతా ప్రజల మధ్యలో పరిచర్య చేయడం. రాత్రి అయ్యేసరికి ఆయన ఒలీవల కొండ మీదకి చేరి ప్రార్థన చేయడం అలవాటు. తన వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళాను అని మనం చదువుతాం. తన వాడుక అనుదినము, ప్రతిదినము పగలు పరిచర్య చేయడం, రాత్రికి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం, ఇది జరిగేది. కాబట్టి తన వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వీరు ఆ పడవలో వెళుతూ 2 కోసుల దూరము వెళ్ళింది. కోసుడు అంటే ఎన్ని మైళ్ళు నాకైతే తెలీదు. ఒక కోసుడు అంటే ఎన్ని మైళ్ళు ఉంటుంది? ఎన్ని మైళ్ళు ఉండొచ్చు? ఒకవేళ అంటే ఎనిమిదంగా కాదు, ఇంచుమించు ఒక కోసుడికి 2 మైళ్ళు. కిలోమీటర్లోకి వచ్చేసరికి 2 మైళ్ళు కలిపి 3 కిలోమీటర్లు ఏమంటారు. 2 మైళ్ళు కలిపితే 3 కిలోమీటర్లు. అప్పుడు 6 కిలోమీటర్లు
వారు సముద్రములో లోపలికి వెళ్ళిపోయారు. 2 కోసుల దూరం వెళ్ళారు. 2 కోసుల దూరం వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు ఈ మోటార్లో ఇంజన్లో ఉండవు పడవకి. వీళ్ళు వెళ్ళింది దోణి, అంటే చేత్తో తెడ్లు వేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళుతున్న సందర్భంలో వారు సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోయింది. దోణి 2 కోసుల దూరం సముద్రం మీద ప్రయాణం చేసింది. అప్పుడు సముద్రములో బలమైన గాలి ఎదురైంది. ఆ గాలి దోణి మీదకి వచ్చింది. దోణి అల్లాడిపోతూ ఉంది. ఇప్పుడు వారు ఎన్ని గంటలు వారు ఆ తెడ్లు వేసి పడవని దోణిని సరి చేయాలనుకున్నారో, వెళ్ళవలసిన స్థలమునికి వెళ్దామనుకుంటున్నారో కుదరట్లేదు. ఎంతసేపు ట్రై చేసినా ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. పోయిన వారంలో మీరు అందరూ వార్తల్లో చూసి ఉండొచ్చు. లిబియా నుండి వస్తున్నటువంటి పెద్ద ఓడ 10 అంతస్తులది. అంటే అన్ని ట్రక్కులు ఉన్నాయి దాని మీద. అది సముద్రంలో కూలిపోయింది, చెన్నైకి దగ్గరగా. అందులో ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువ చేసే సామాన్ అంతా సముద్రంలో పడిపోయింది. అందులో ఉన్నటువంటి ఆయిల్ సముద్రం మీద తెట్ల కట్టింది. నీరు కూడా ముట్టుకోవద్దని ప్రభుత్వం చెప్పింది, యాసిడ్గా తయారైపోయిందని. ఇప్పుడు వీళ్ళు వెళుతున్నటువంటి దోణి ఎంతసేపు ప్రయత్నం చేశారో, కానీ ముందుకు వెళ్ళడానికి మాత్రం కుదరట్లా. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుదరట్లా. గాలి విసిరి కొడుతుంది, నీరు దోణిలోనికి వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు రెండు పనులు చేయాలి. ఏమిటో తెలుసా? అందరూ వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. పడవ నడిపేటువంటి వారు సముద్రం మీద, వారికి లోతు అంచనా ఉంటుంది. ఇప్పుడు గాలి లేచింది, తుఫానుగా వచ్చింది. ఆ దోణి మీద అలలు కొడుతూ ఉంటే అలలు లేచి నీరు దోణిని నింపుతుంది. ఇప్పుడు చేయవలసిన పనులు 2 వారు. మొదటిది, దోణిలో నింపబడుతున్న నీటిని పైకి చెమ్మాలి, మరలా తెడ్లేసి పడవను ముందుకు నడపాలి. ఎంత కష్టమో తెలుసా? శిశువులందరూ 2 పనులు, 2 భాగాలుగా మీరు నీళ్లు చిమ్మండి, మేము పడవను నడుపుతాము అనుకుంటున్నారు. నీళ్లు చిమ్మేకుంది, అలల చేత కొట్టబడి నీళ్ళు వాటిలోకి వస్తుంది. వాళ్ళు చిమ్ముతూనే ఉన్నారు, వీళ్ళేమో తెడ్లేస్తూనే ఉన్నారు. అంత దూరం పోయినట్టు ఉంటుంది. 4 అడుగులు ముందుకెళ్తే 8 అడుగులు వెనక్కి వస్తుంది గాలికి. భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. అప్పుడు ఒకవేళ వారి మధ్యలో నేనుంటే నేనేమనుకునేవాడినో తెలుసా? మీరుంటే ఏమనుకునేవాళ్ళు? నేనేమనుకునేవాడిన తర్వాత చెబుతా. మీరు ఒకవేళ ఆ 12 మంది శిష్యుల్లో మీరే ఉన్నారు, ఏమనుకుంటారు? మీరు ఏమనుకుంటారు చెప్పండి? మీరు ఊరికి బయలుదేరారు, మీ అయ్యగారు మీరు మిమ్మల్ని బస్సు ఎక్కిచ్చాడు. ఆయనేమో నేను బండి మీద వస్తా, మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్తా ఉంటే మధ్యలో బస్సు ఏదో ఆగిపోయింది, ఆయన మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు మీరు ఆయన్ని చాలా మంచోడు అనుకుంటారు కదా. మా ఆయన చల్లగా ఉండాలండి, మమ్మల్ని బస్సు ఎక్కిచ్చాడండి. బుద్ధి లేనోడా, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి బుద్ధి లేనోడా, ఏం మమ్మల్ని కారులో తీసుకెళ్తే ఏం పోయింది, లేకపోతే నీ బైక్ మీద తీసుకెళ్తే ఏం పోయింది, మమ్మల్ని మేము బస్సు ఎక్కించావు, నువ్వు సుఖంగా వెళ్ళిపోయావు క్షేమంగా అని అనుకుంటాంగా. ఇప్పుడు ఒకవేళ నేనే ఆ సమయంలో ఆ బోట్లో ఉంటే, దోణిలో ఉంటే నేనేమనుకునేవాడిని అంటే, ప్రభువుకి ఏం అర్థమైంది, నన్ను కూడా పంపించాడు, మాతో పాటు ప్రభు ఉంటే బాగుండేది కదా. వీళ్ళకి ఎన్ని తలంపులు వచ్చినాయో. ప్రభువు మనతో ఉంటే గాలి తుఫానులైనా భయపడేవారం కాదు. మరి కొంతమంది ఆలోచన, ప్రభువు మనల్ని పంపించాడు ఈ తుఫానులో చిక్కుకోవాలనే. రాత్రి ప్రయాణం దేని కొరకు? ఉదయం బయలుదేరి వద్దాము అనుకుంటే ఉదయాన్నే రావచ్చు కదా అందరం కలిసి. ఎందుకు మనల్ని పంపించాడు?
ఎన్నెన్నో ఆలోచనలు. యేసు ప్రభు అంట కొండ మీదే ఉండి ప్రార్థన చేస్తుంటే అది ప్రాముఖ్యమైంది మనకి. ఇప్పుడు చదవండి, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అప్పుడు వారికి 48వ వచనం, గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి. చాలు యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. వీరు ఎక్కడున్నారు? సముద్రములో మధ్యలో ఒక 6 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న ప్రార్థన చేస్తున్న స్థలమునికి ఈ సముద్రములకు చాలా దూరం. ఇంత దూరములో సముద్రములో కష్టాలు పడుతున్నటువంటి శిష్యువులు దోణిలో కష్టపడుతూ ఉండగా ఆయన చూశాడంట. దేవునికి స్తోత్రం. ఎంత నేత్రములండి అవి. అందుకనే సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో, యెహోవా కన్నులు దేశమందంతటా సంచరించును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. దేవుని కన్నులు ఎక్కడైనా చూడగలిగిన నేత్రములు, అవి ఎక్కడైనా చూడగలిగినవి. ఆయన కొండ మీద ఉంటే సముద్రములో కష్టాలు పడుతున్నటువంటి ఆ దోణిలోని శిశువులను యేసు ప్రభు చూశాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆ దృశ్యాన్ని చూడగలిగాడు. రే సహోదరులారా, ఇది యేసు ప్రభు సమయంలో, యేసు ప్రభు గారి కాలంలో జరిగినటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని బట్టి ఈ దినాన మనము ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందబోతున్నాం. మనమేమి నేర్చుకోవాలి? మనము ఎలా ఉండాలి? మనము కూడా యేసు ప్రభు శిష్యులతో పోల్చుకుంటే మనము యేసు ప్రభు శిష్యులు ఎక్కినటువంటి దోణి మనం ఉన్నటువంటి మన జీవితం, మన కుటుంబం. దోణి ఉన్న సముద్రం లోకమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ మన జీవితపు దోణి, మన కుటుంబం అలలతో కొట్టబడుతుంది. ఉన్నటువంటి వారు యేసు ప్రభు శిష్యులు. నీవు దేవుని బిడ్డవే, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావు. కానీ అప్పుడప్పుడు శిశువుల మైండ్లోకి వచ్చినట్లుగా లోక సంబంధమైన వ్యాపకములు నీ తలంపుల్లోనికి వస్తున్నాయి. వారు అక్కడ హెచ్చింపు జీవితమును కోరుకున్నారు. యేసు ప్రభు రాజు అయితే మాకు ఉన్నత పదవులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనము కూడా లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటాం. విశ్వాసులుగా మనము పరిమితి కలిగి ఉండాలి. లోకమును ద్వేషించాలి, పాపమును ద్వేషించాలి, హెచ్చైన జీవితమును ద్వేషించాలి, దీనత్వము కలిగి వినయము కలిగి ఎప్పుడూ కూడా ఇందాక సహోదరుడు ప్రార్థన చేశాడు. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడిచాను గనక మీరును నన్ను పోలి నడవండి. అసలు మీరు క్రీస్తుని కాదు, నేను క్రీస్తులాగా నడుస్తున్నా, నాలో కొంచెమన్నా మీరు పోలి నడిస్తే చాలు అన్నాడు. క్రీస్తును పోలి నడిచేవారు తక్కువైపోయారు ఈ దినాన. విశ్వాసులు సంఘాల్లో, క్రైస్తవ పిల్లలు క్రీస్తుని పోలి నడవట్ల. మగపిల్లలేమో సినిమా యాక్టర్లను చూసి పోలిసి నడుస్తున్నారు. నేను చిరంజీవి లాగున్నా, నేను జూనియర్ లాగున్నా, నేను పవన్ లాగున్నానని వీళ్ళ స్టైలు, వీళ్ళు నడకలు అలా ఉంటాయి. ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకున్నారా? వాళ్ళేమో ఇప్పుడు ఉన్నటువంటి యాక్టర్ల పేర్లు తెలియదులే నాకు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను విజయశాంతిలాగా ఉన్నా, జయప్రదలాగా ఉన్నాను అనుకుంటారు. మా కాలంలో వాళ్ళు. ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్లను పోలి నడుస్తున్నారు, క్రికెట్ ప్లేయర్లను పోలి నడుచుకుంటున్నారు. పిల్లలకి పేర్లు అయ్యే పెడతారు, సీరియల్స్లో పేర్లు కొంతమందికి పెడతారు. ఇలాగా క్రీస్తును పోలి నడవలసినటువంటి దేవుని పిల్లలు, క్రీస్తుకు తగినట్లుగా నడవలసినటువంటి పిల్లలు, క్రైస్తవ అనుభవాలు క్రీస్తుని కలిగి జీవించవలసినటువంటి మనము
లోకమును పోలి నడుస్తున్నారు. లోకపు తీరిని, లోకములో ప్రజలు అలా ఉన్నారో అలా. అదేమంటే పేటలో ఉన్నాం కదండి, కులంతో కలవకపోతే ఎట్లా? పేటలో ఉన్నాం కదండి, నలుగురితో కలవకపోతే ఎట్లా? మనం దేవుడు ఏం చెప్పాడు? నీవు లోకమునకు వేరుగా ఉండాలి, నాకు సమీపస్తుడిగా ఉండాలంటే క్రైస్తవ విశ్వాసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి వేరుగా బ్రతుకుతున్నారు, లోకమునకు సమీపస్తులుగా జీవిస్తున్నారు. లోకపు ఆచారాలతో మునిగిపోతే, లోకపు అలవాటుల్లోనే నీవు జీవిస్తూ ఉంటే, ఇది సముద్రము మీద నడుస్తున్న దోణికి అలలు వచ్చినట్లుగా నీ జీవితపు నావా ఏమైపోద్ది? కొట్టబడుతూ ఉంటుంది. ఇంతకుముందు మేము ఒక పాట పాడేవాళ్ళం, నాన్న వాళ్ళంతా ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాట మా జీవితాల్లో ఎంతో మేలుకొలుపుగా ఉంది. పాటే కానీ అది ఎంత జీవిత సత్యాన్ని నేర్పించింది మాకు. అలల పైన నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా, గలిబిలినా కలవరములను, గలిబిలినా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా. నాటనడి సాంబ్రానరేగెను ఆటహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని, నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా, అలల పైన నడచిన నాదు యేసయ్యా, నాదు యేసయ్యా. దేవుని స్తోత్రం. నేను ఒకసారి పాట బాగా వచ్చులే అని చెప్పేసి నానున్నప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం పాట వచ్చని షారోన్ గారు మేము పాట పాడుతూ ఉన్నాం. నేను పాడతా మధ్యలో ఒక లైను ఇప్పుడు నేను పాడతా, మీరు చెప్పండి. గలిబిలినా కలవరములను కలుగా చేసిన కలుషహరుడా. ఇదే నా పాట. నాకు తెలియక, అంటే అలవాటు బాగొచ్చులే అన్నట్లుగా అక్కడేంటి, గలిబిలిన కలవరములను త్వరగా చేసిన కలుషహరుడా. అయితే నేనేం పాడా, కలుగా చేసిన. వెంటనే వచ్చి అబ్బు ఏంటంటే పాడింది అన్నాడు. మామూలుగా నేను పాడానుగా. గలిబిలిని త్వరగా చేసిన దేవుడు ఆయన, నువ్వు కలుగా చేసిన దేవుడని పాడుతున్నావు అన్నాడు. అప్పుడు నాకు అరే అలా పాడానా? గలిబిలి కలుగు చేసే దేవుడు కాదు మన జీవితాల్లో. సముద్రమైనటువంటి లోకములో నీ జీవితం అనే నావ ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ నావ నిండా అలల చేత నీళ్లు
నింపబడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితనామ లోకములో కొనసాగుతూ ఉండగా కష్టములు, శ్రమలు, భయంకరమైన శోధనలు, విపత్తులు అలల వలె లేచిని నీ కళ్ళ ముందు. చాలామంది జీవితాల్లో ఇప్పుడు అలల చేత కొట్టబడుతున్నారు. ఏ సమస్య లేనటువంటి వారు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు, అసలు బాధ అనేదే తెలియదు. నీ జీవితంలో నీవు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడలో అలల చేత నీళ్లు చేరిని నీ జీవితంలోనికి లోకాశలో, నీ జీవితంలోనికి లోక సంబంధమైనటువంటి అలవాటులు, వ్యాపకములు చేరినాయి గనుక ఇప్పుడు నీ నామేమైపోతుంది, తల్లడిల్లిపోతుంది, మునిగే సందర్భం వచ్చేసింది. మునిగిపోతే ప్రమాదం. నీటిని చిమ్మేయాలి నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ తలంపుల్లోనికి. లోక సంబంధమైనటువంటి ఏ విషయము వచ్చినా దానిని ఏం చేయాలా? తీసివేయాలి. మన ఊహలు, ఉద్దేశాలు, తలంపులంట మన తల మీద కట్టిన పెట్టల గూడంట. అంటే ఆ గూట్లోకి పక్షులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి గుడ్లు పెట్టి గూడు కట్టింది అక్కడే నివసించేటట్టు చేయకూడదు. నీ తలంపుల ఊహలు పక్షుల్లాగా వస్తూ ఉంటాయి, కానీ నువ్వు అది నుంచి వాటి నుండి విడిపించబడాలి. నట్టనండి సముద్రములో ఇప్పుడు వీళ్ళు అనుకొని ఉండొచ్చు, శిష్యులు బయలుదేరినప్పుడే తుఫాను అని చెబితే ఆగిపోయే వాళ్ళం. బయలుదేరినప్పుడు బాగుంది, వీళ్ళందరూ ఎన్నెన్ని అనుకున్నారు. ఒడ్డునున్నప్పుడే తుఫాను అయితే ఆగిపోయే వాళ్ళం కదా. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ తుఫాను వచ్చింది, ఏమిటి మన పరిస్థితి అనుకున్నారు. ప్రభువు ఉంటే బాగుండేదే అనే తలంపు వారికి వచ్చింది. ప్రభు అక్కడ ప్రార్థన చేస్తూ సముద్రములో తల్లడిల్లిపోతున్నటువంటి శిశువులను, ఓడను ఆయన చూశాడు. మన జీవితాల్లో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు, దేవుడు చూస్తే మాకెందుకండి కష్టాలు, దేవుడు చూస్తే మాకెందుకండి నష్టాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు. బైబిల్లో లేరా? నయోమి అలాగనే అన్నది కదా, గిద్యోను అలాగనే అన్నాడు కదా, యెహోవా మాకు తోడుగా ఉంటే మాకెందుకు కష్టాలు. నీవు అనుకున్నట్టే వాళ్ళు కూడా అన్నారు, దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడు. మన జీవితంలో మనమే కొన్ని సందర్భాల్లో అలల చేత కొట్టబడుతున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు, మునిగిపోతామేమో అని భయపడుతూ ఉంటాం. ఓడలో నీటిని ధోనిలో నీటిని నీవు చిమ్మేస్తే ఎంతసేపు అయినా నీటి మీదనే తేలి ఆడతావు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలోకి లోకపు ఆశలు, లోకపు అలవాటులు, పాపపు అలవాటులు ఇవన్నీ నీలోనికి రానంత కాలము నీ చుట్టూ సముద్రము వలె ఎంత అల్లకల్లోలము చేసినా నీ పడవ మునిగిపోదు. నీ జీవితం ఎప్పటికీ లోకములో కలిసిపోదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తావు. దేవునికి స్తోత్రం. అలా జీవించడానికి మనం ఇష్టపడాలి. మన చుట్టూ ఎన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా మన జీవితాన్ని అలల వలె కొట్టుతూ ఉన్నా సరే, కొన్ని సందర్భాల్లో మనకి సంతోషకరమైన దినాలు వస్తాయి, దాని వెంటనే దుఃఖకరమైన దినాలు వస్తాయి. సుఖ దుఃఖాలు ఎలాంటి అంట? కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు కావడి కొండల వంటి అంట. మన జీవితాల్లో, నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నా వినండి, ఎన్నో సందర్భాల్లో సంతోషంగా ఉన్న రోజులు అనుభవించా, సుఖవంతమైన జీవితాన్ని అనుభవించా, సంతోషంగా ఉన్నాం, ఇదే జీవితం కొనసాగిద్దేమో అనుకునే సందర్భంలో వెంటనే దుఃఖం వెనకాల కాసుకొని ఉంటుంది. మేము అనుకుంటూ ఉండేవాడిని, ఇదే సంతోషం, ఇదే ఆనందం ఎప్పుడు ఉంటుందిలే అనుకొని ఆనందం నీలోని అనుకుంటా సంతోషంగా పాటలు పాడుకుంటుండేవాళ్ళం. ఒక రాత్రి, ఒక గంట చాలు మన జీవితం తారుమారవడానికి. వెంటనే
మన జీవితం తారుమారైపోద్ది. నీ జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో నువ్వు సంతోషాన్ని అనుభవిస్తున్నావు, ఆనందాన్ని అనుభవిస్తున్నావు, వెంటనే నీ వెనకే దుఃఖము నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని కలిసివేసేటువంటి శోధన నీకు వెంటనే అలుముకొని ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. అందుకనే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు అన్నాడు, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలిగా ఉంటారు, ఇప్పుడు నవ్వుతూ ఉన్న వారులారా మీరు ఏడుస్తారు. ఇప్పుడు ఒకవేళ నీవు ఉన్నటువంటి పరిస్థితులు నీకన్నీ వ్యతిరేకమై ఉండొచ్చు, అలల చేత కొట్టబడుతున్నట్టు ఉండొచ్చు, నీకు మంచి జరగబోతుంది. నీ వెంటనే దేవుడు నీకు సంతోషాన్ని కలిగించే సమయాన్ని తీసుకురాబోతున్నాడు. గనక నీవు నిరాశపడవద్దు, దుఃఖపడవద్దు, నిస్పృహలలో కృంగిపోవద్దు. నిన్ను నడిపించే ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం. అదే ఈ పాటలో మరొక వచనం ఏంటో తెలుసా? శుద్ధుడాని పిలుపు వింటిని ఆదరికినే పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని ఆదరికినే పయనమైతిని. ప్రొద్దుపోయెను భయములాయను, ప్రొద్దుపోయెను భయములాయను. ఉద్ధరించగా స్వామి రావా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. మనం ప్రభువుని పిలవాలి. ప్రభువా, నీ బిడ్డ నేను నీ రక్తం చేత కడగబడ్డానయ్యా, ఇప్పుడున్నటువంటి భయంకరమైన శోధన నుండి నన్ను విడిపించు, ప్రజల్లో ఉన్నటువంటి అవమానం నుండి నన్ను తప్పించు. నేను సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, నా కుటుంబం అంతా బాగానే ఉందనుకున్నా, కానీ ఇంత భయంకరమైన శోధన, భయంకరమైన విపత్తులా ఏమిటి నా పరిస్థితి? నీ పిలుపు విని నేను నీ బిడ్డగా మార్చబడ్డా, గట్టు చూస్తేనేమో చాలా దూరం ఉంది. మన జీవిత నావ, మనం ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువుకు తెలుసు కనుక, ప్రభువా ఈ స్థితిలో నుండి నేను ఎంత ప్రయత్నం చేసి తెడ్డేసినా వెళ్ళలేకపోతున్నా, నీవు మాత్రం నా నావలో కాలు మోపు. దేవునికి స్తోత్రం. అలాగా ప్రభువుని పిలవాలా. నా జీవితంలో నేను ఒంటరి ప్రయాణం నేను చేయలేను, నాకున్న శోధనలో కష్టాలు ఇవన్నీ కూడా విడిపించగలిగిన దేవుడు నీవు గనక నీవు నాతో కూడా ఉండు, నీవు నాతో కూడా ఉండు అని మనం పిలవాలి. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగు నీరు చేరిపోయినాయి. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే, ప్రభువా మరొక వచనం చూడండి. మాట మాత్రపు సెలవు చేత నీటుగా దూతములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి దరికి చేతవా, ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైతిని. ఎన్నో శోధన ఎన్నో భయములు, ఎన్నో శోధన ఎన్నో భయములు, అన్న తండ్రి కావరావా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా.
దేవుని స్తోత్రం. వెళుతున్నటువంటి దోణి నీళ్లతో నింపబడి అష్టకష్టాలు పడుతున్నావా? ప్రభువు చూశాడు. ప్రభు చూసి ఇక వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళలేరు అని వారి స్థితిని గమనించినటువంటి ప్రభువు పర్వతం మీద నుండి లేచి, ఆయన పర్వతం మీద నుండి లేచి వీళ్ళ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన, ఎన్నో అద్భుతములు చేయగలిగిన దేవుడు. వీరు బాధల్లో, శ్రమల్లో, ఇక దోణి మునిగిపోయే పరిస్థితిలో ఉన్నామని ఏడుస్తూ ఉన్న సందర్భాల్లో వారిని విడిచిపెట్టాలా ప్రభు వారి దగ్గరికే వచ్చాడు. అలల మీద నడుస్తున్నాడు. నడుస్తూ వారి సమీపాన వస్తుంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళందరూ నీళ్ళ మీద నడిచి వస్తున్న ప్రభువుని చూసి ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ఒడ్డు మీద ఉన్నప్పుడు ఏమన్నారు? ఆయన్ని రాజు అన్నారు. నీళ్ళలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు? మనుషులు దృష్టి అలా మారిపోద్దండి. ఒక్కొక్కసారి అయితే పాస్టర్ గారు లాంటి వాడు ఇంకెవరు లేరండి అంటారు. పాస్టర్ గారు దేవుడండి అంటారు. వీళ్ళకి ఇష్టం వస్తే, వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, వీళ్ళకి బాగా ఇష్టంగా ఉన్నప్పుడు పాస్టర్ గారు దేవుడు లాంటి వాడండి అంటారు. అదే చిన్న తేడా వచ్చిందనుకో, ప్రార్థన చేసే సమయంలో ఒకవేళ అందరి కోసం చేసి మర్చిపోయామే అనుకో వాళ్ళ పేరు, ఇక తెల్లారి నుంచి ఏం చెబుతారు తెలుసా? అందరి కోసం చేశాడు పాస్టర్ గారు. మేమెందుకు కనపడతాం ఆయన కళ్ళకే? మేము కనపడం, మా కోసం ప్రార్థన చేయలే. ఆయన ఒక పాస్టరా, ఆయన ఒక దెయ్యం, ఇంతకుముందు దేవుడు, ఇప్పుడేమో దుర్మార్గుడు. ప్రజల దృష్టి ఎలా ఉంటుందంటే అలాగ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ కూడా అదే, వాళ్ళు ఒడ్డు మీద ఉన్నప్పుడేమో రాజు అన్నారు, నీళ్ళల్లోకి వస్తేనేమో భూతం 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 అంటున్నారు. మనుషులు ఎలా ఉన్నారు? ఇష్టమైతేనేమో అదే వ్యక్తి, మళ్ళీ వ్యక్తి మారడు. ఇష్టమైతేనే ఆ వ్యక్తిని పొగుడుతారు, దేవుడు అంటారు. ఇష్టం లేకపోతే దుర్మార్గుడు అంటారు. వీళ్ళకి ఒడ్డు మీద ఉన్నప్పుడు రాజు కనపడ్డ యేసు ప్రభు వాళ్ళని రక్షించడానికి నీళ్ళ మీదకి వస్తుంటే భూతం అని భయపడ్డారు. ప్రభు అందుకని ఇలా అని సామండ్రా అనుకుంటా వాళ్ళని దాటి వెళ్ళుతూ ఉన్నాడంట ఆయన. చదవండి, అక్కడేముంది? ఆయన ఎన్నో వచ్చినాం వారి యొద్దకు వచ్చి వారిని దాటి వెళ్ళవలనని ఉండెను. 48వ వచనములో, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, వారు భూతం అనుకుంటునేసరికి ఆయన వారిని దాటి వెళుతున్నాడు. ప్రభు వచ్చింది ఎందుకు అసలు? ఇప్పుడు ఎందుకు బయలుదేరాడు ఆయన సముద్రం మీద? అంత అర్జెంటుగా పడవ కూడా లేకుండా, దోణి కూడా లేకుండా అలల మీద నడుస్తూ 4వ జామున తుఫానులో నడిచి రావటం కారణం ఏమిటంటే వారిని రక్షించడానికే. వారే గుర్తించలేదు ఇప్పుడు. అందువలన ప్రభువు వారిని దాటి వెళ్ళుటకు సిద్ధపడ్డాడు. వీళ్ళని విడిచి వెళ్ళిపోతానన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నీవు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, నీకు ఉన్నటువంటి శోధనలు ఎరిగిన వాడై నిన్ను దర్శించడానికి నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తున్నా? ప్రభువు నిన్ను దర్శించడానికి నీ ఇంటికే వచ్చాడు అనుకో, పాట మాత్రం పాడతారు. ఇక్కడ బైకిస్తే, రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకై మే వేచియుంటిమి అని పాడితే ప్రభు అరే వీళ్ళు ఎంతసేపు ఎదురు చూస్తున్నారులే అని చెప్పేసి, సరే ఇలా ఆదివారం ఇప్పుడు దాకా గుళ్ళోనే ఉన్నారు, సాయంత్రం వెళ్దాంలే అని మీ ఇంటికాడకు వచ్చేసరికి మీరేం చేస్తున్నారు తెలుసా? అన్నం తింటా కూడా సీరియల్కి వెళ్ళి చూస్తున్నారు. కొంతమంది తల్లులు ఉన్నారు, మా టీవీ పెట్టమ్మా సీరియల్ అయిపోతుంది పెట్టు అనుకుంటా లేట్ వేసుకుంటా, లేరమ్మా చిన్నమ్మా
అసలు వీళ్ళు ఇంక ఇదేన్ని పట్టించుకోరు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా వచ్చే సీరియల్ ఏది వదిలిపెట్టరు తెలుసా. ఒక ఇంటి దగ్గరికి నేను ప్రార్థన చేయడానికి వెళ్దామని వెళ్తే వాళ్ళిద్దరు పిల్లలు, చిన్నపిల్లలు, అప్పుడు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారులే, ఇంటి ముందు ఆడుకుంటున్నారు. మమ్మీ వాళ్ళు ఉన్నారంటే, వంద పాస్టర్ గారు మమ్మ అన్నాడు. పిలువయ్యా కొంచెం అంటే, మా అమ్మ ఇప్పుడు 9 గంటల దాకా బయటికి రాదండి అన్నాడు. ఏంటంటే, మా అమ్మ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా రిమోట్ ఎవరికి ఇదండి, మా నాన్నకు కూడా ఇది. పిల్లలు చెప్పారు, రియల్గా చెప్తున్నా నేను, నిజంగా జరిగింది. అంటే పిల్లలకు కూడా అర్థమైపోయింది. ఈ సమయంలో మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, మా డాడీ ప్రార్థన చేస్తుంటారు అనేది పిల్లలకి తెలియాలి. పిల్లలకి ఏం తెలుస్తుంది? ఎప్పుడు ఈ కొంపలో గొడవే వీళ్ళిద్దరికి అనేదే తెలిసిద్ది. ఎప్పుడు ఈ కొంపలో సీరియల్సే, ఎప్పుడు ఈ కొంపలో ఇవే, అది పిల్లలకి తెలుస్తుంది. ప్రభు ఏదో నువ్వు పిలిచావు కదా అని రావయ్యా మా ఇంటికి వచ్చే, నీవున్న పరిస్థితిలో నీవు ప్రభువుకు దూరంగా ఉన్నావు, ఆయన నిన్ను దాటి వెళ్ళిపోతాడు, నీ ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. ఉన్న కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అలాగనే నిలిచిపోతాయి. గుర్తిస్తున్నావా? ప్రభు నీ దగ్గరకు వచ్చాడని, నిన్ను దర్శించడానికి వస్తున్నాడని గుర్తించావా? ఇప్పుడు మీరు అంటారు, ఎప్పుడు వచ్చాడు ప్రభు మా ఇంటికి వెళ్ళి, అసలు రాలేదే. ఎట్టొస్తాడు ఆయన? అంగీ వేసుకొని గొర్రెపిల్లని ఒకటి తీసుకొని కర్ర తీసుకొని దయాప్రాప్తురాలా నీకు శుభం అనుకుంటే మన ఇంటి ముందు వచ్చి నిలబడతాడా? సావుకుడు మాట్లాడుతూ ఉండగా వాక్యముతో నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీ ప్రార్థన ధూపం మీద నుండి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన ధూపము మీద నుండి దిగి వస్తాడు. యాకోబు తెల్లవారింది విడిచిపెట్టనని నేను వెళ్ళిపోతాను అన్నాడు దేవుడు. అంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అంటున్నావు ఎప్పుడైనా ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకున్నావా? ప్రభువుని విడిచిపెట్టను నేను అని ప్రభువుతో ఏకమైపోయావా? ప్రార్థనలో బైబిల్ చదువుతూ ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఎంత మధురం ఆ మాటలో. ఏమీ లేవు, అసలు ప్రార్థన అనుభవాలే లేవు. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, ఎందుకు దాటిపోకుండా ఉంటాడు? నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావని, నువ్వు అన్ని ఆత్మీయ కార్యాలు చేస్తున్నావని ఆయన నిన్ను దాటిపోకుండా ఉంటాడా? నిజంగా నీవు దేవునిలో ఉంటే ఖచ్చితంగా పాడు, ఆయన నిన్ను దాటిపోడు. ఆయన దాటిపోవడానికి కాదు ఆయన వచ్చింది, నీతో కలిసి ఉండడానికే. దేవునికి స్తోత్రం. నీతో కలిసి ఉంటాడు. ఇప్పుడు భూతం అనుకుంటుంటే ఆయన వారిని దాటి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళు పడే కష్టాలు చూసి దాటి వెళ్ళలేకపోయాడు. సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనం ఉన్నటువంటి ఈ జీవిత నావ అల్లకల్లోలమైపోతున్నప్పుడు ప్రభు మన దాకా వస్తాడు. మనల్ని చూసినటువంటి దేవుడు మనల్ని దాటి వెళ్ళడు. ఆయన కూడా దోణిలోనికి ఎక్కాడంట. దోణిలోనికి ఎక్కిన తర్వాత గాలి నిమ్మలమైంది, సముద్రము సద్దుమణిగింది, నావ నెమ్మదిగా సాగుతుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రభువు ఉంటే ఎన్ని శోధనలు, కష్టాలు మన చుట్టూ ఉన్నా సరే మన కుటుంబం మనం సమాధానంగా నడిపిస్తాడు దేవుడు. నీ కుటుంబం సమాధానంగా నడిపిస్తాడు దేవుడు. నీ జీవితాన్ని సమాధానంగా నడిపిస్తాడు దేవుడు. నీ చుట్టూ ఎన్ని శోధనలు, ఎన్ని భయంకరమైన విపత్తులు ఉన్నా దేవుడు నిన్ను వాటిలోనికి చారకుండా ఉంచుతాడు. నీ చుట్టుప్రక్కల అందరూ కరువుతో అల్లాడిపోతా ఉన్నా నీవు సమృద్ధిని కలిగి ఉంటావు. ఎందుకు ఈరోజు నువ్వు ఇంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కుంగిపోయావు, కుమిలిపోయావు? కారణం ఏమిటి? నీ ధోనిలో ప్రభువు లేడు. ఉన్నాడు అనుకుంటున్నావు, నీ ధోనిలో ప్రభువు లేడు. కరోనా టైంలో అందరికీ తెలుసు కదా ఎంత కష్టాలు పడ్డామో. కరోనా వచ్చినప్పుడు పనులు లేవు. కరోనా టైంలో ఎంత ఇబ్బంది అనుభవించామో. కానీ
దేవుడు నన్ను ఎలా ఉంచాడంటే నేనే ఇంకొకరికి సహాయం చేసేటట్లుగా సమృద్ధిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆరాధనలు ఆగిపోయినాయి, ప్రార్థనలు ఆగిపోయినాయి. ఎవరింటికి పోయినా ఎక్కడ కూడా ఎవరు రానీరు. ప్రభుత్వం పోలీసులు పెట్టేసింది, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కరువు కాలములో దేవుడు తన పిల్లలను సమృద్ధిగా కాకుల చేత పోషించాడు. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితం మాకు తెలుసు. చుట్టూ కరువు ఉన్నా సమృద్ధిని ఇస్తాడు. చుట్టూ భయంకరమైన విపత్తులు చుట్టుకొని ఉన్నా నా నావా నెమ్మదిగా నీటి మీద సాగుతుంది. కారణం ఏమిటంటే నా దోణిలో యేసయ్య ఉన్నాడు. నీ దోణిలో ఉన్నాడా? నువ్వు పిలుస్తున్నావా ప్రభువుని? నావ నెమ్మదిగా సాగిపోతుంది. ఎదురైన గాలి ఇప్పుడు ప్రభువుని చూసి నిమ్మలమైపోయింది, నెమ్మదిగా సాగుతుంది. ఆ సాగే నావలో ప్రభు కాలు మోపి ఆ నావని నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు. కనుక ఈ లోకమనే సముద్రములో నీ జీవితం అనే నావలోనికి ప్రభువుని పిలువు. ప్రభుతో నీవుంటే సమాధానం నీదవుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఆరాధనలోనికి వెళదాం. ఇందాక అందరూ ప్రార్థన చేశారు. ఇందాక సరోజ ఒక్కటి ప్రార్థన చేస్తుంది. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించండి. అందరూ మోకరించండి. ప్రభు సన్నిధానంలో ఉన్నాం. ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆయన కొండ మీద ఉన్నటువంటి ప్రభు, సముద్రములో నావ అల్లకొల్లం అవటం చూసినటువంటి ప్రభు, మందిరంలో ఉన్నటువంటి మనల్ని చూడ్డ ఆయన, మన పరిస్థితులు తెలిసినటువంటి ప్రభు మనల్ని దర్శించడానికి మన దగ్గరికి వచ్చి మన పరిస్థితుల నుండి ఆయన మనకున్నటువంటి కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనల నుండి విడిపించాలని ఆయన వస్తే ఆయన దాటిపోయేటట్టు చేస్తున్నావు నువ్వు. అందరూ నిలువు మోకాల మీదకి రండి. అందరూ చేతులు జోడించండి. ప్రభు సన్నిధానంలో ఉన్న ప్రభుని అడుగు. నీ జీవితంలో నీకున్నటువంటి కష్టం ఏమిటో, నష్టం ఏమిటో, శోధన ఏమిటో, భయంకరమైన విపత్తులు, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ నీకు తెలిసి నీ హృదయం అల్లకల్లోలం అయిపోతుంది. సమాధానం లేదు. దుఃఖంతో నింపబడ్డావా సహోదరి, సహోదరుడా? ఏదో పరిస్థితులు నీ జీవితాన్ని తారుమారు చేస్తానయ్యా. నీవు అనుకోని రీతిలో నువ్వు తలడిల్లిపోతున్నావా? అయితే నీవు నావలోనికి ప్రభువుని పిలువు. నీ వాడలోనికి ప్రభువుని పిలువు. నీ దోణి నెమ్మదిగా నడవాలంటే, నీ జీవితం సమాధానంగా ఉండాలంటే ప్రభువుని పిలువు. ఇందాక ప్రార్థన చేయాల, చాలామంది ప్రార్థన చేయాల. అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేయండి. ప్రభు యొక్క రక్త మాంసంలోనికి మనం వెళుతున్నాం. సరోజ బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎవరు మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేస్తూనే ఉందాం. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబాడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబాడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే. ప్రభు యొక్క రక్తములో పాలు పొందుతూ ఉండండి. ఎవరికైనా అందకపోతే మీ చేతి పరిచారకులను అడగండి.
ఖచ్చితంగా ఇస్తారు. నీకు నేను నా సమస్త మీతోను నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షక నీకీతు నా నా సురక్షక నీకీతు నా సమస్తము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కుడి ఉన్న మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.